సెలవు అడిగితే ఉద్యోగం పోయిందంటూ టెక్ మహీంద్రా ఉద్యోగిని ధర్నా. మేడ్చల్లోని టెక్ మహీంద్రా కార్యాలయం ముందు నిరసన. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని మహిళా ఉద్యోగిని భావన ఆరోపణ. పాప అనారోగ్యంతో 3 రోజులు సెలవు అడిగితే తొలగించారని ఆవేదన. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఆరోపణలపై సంస్థ స్పందించవలసిన అవసరం ఉందని. మేడ్చల్ జిల్లాలోని టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన గురువారం నిరసనకు దిగారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ కంపెనీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. సెలవు అడిగితే ఉద్యోగం తొలగింపు. తన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో 3 రోజులు సెలవు కావాలని కోరితే సెలవు మంజూరు చేయకుండా ఉద్యోగం నుంచి తొలగించారని భావన ఆరోపించారు. అనారోగ్యంతో ఒక్కసారి కార్యాలయంలోనే కుప్పకూలినా పట్టించుకోలేదని, చికిత్స కోసం 14 రోజుల పాటు సెలవులో ఉండగా కూడా ఉద్యోగం తీసేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. వాష్రూమ్కి వెళ్లాలన్న అనుమతి. కంపెనీలో ఉద్యోగులపై ఏమైతుందిరా భయ్, వాష్రూమ్కి పోవాలంటే వాళ్ళ అనుమతి ఏముంది? కంపెనీలో ఉద్యోగులపై ఒత్తిడి ఉంటుందని, వర్కింగ్ అవర్స్లో వాష్రూమ్కి వెళ్లాలన్న ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన ఆరోపించారు. కంపెనీ నిబంధనల పేరుతో ఉద్యోగుల కనీస హక్కులను కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు. తనను ఉద్దేశపూర్వకంగానే విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు భావన తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం పంపించారని చెప్పారు. సంస్థ స్పందన రావాల్సి ఉంది. ఉద్యోగిని చేసిన ఆరోపణలపై టెక్ మహీంద్రా నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు. వాళ్ళ పాప బాగాలేదంట, ఆమెకు హెల్త్ ఇష్యూ ఉంది, అలా పాప బాగాలేదు, 3 రోజులు సెలవులు కావాలంటే చిన్న పాపను చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపైన ఉండదా? బిడ్డలే కదా, కన్న బిడ్డలే కదా వాళ్ళకి సర్వస్వం. ఓన్లీ టిక్కు కొట్టి లక్షలు వస్తే సరిపోతాయా? ఏ మొగుడు అవసరం లేదు, ఏ పిల్లం అవసరం లేదు, ఏ బిడ్డలు అవసరం లేదా? ఏం టెక్ మహీంద్రో ఏందో.